తండ్రిని చంపిన వాడితో అమ్మాయిని పంపడం, ఇప్పుడేమో అతనితోనే జీవిస్తుంది. అసలు దీన్ని ఏమంటారు ఫాదర్? ఈ ఏర్పాటు వల్ల మీకింత కోపం వస్తుందని నాకు తెలీదు. పెళ్ళే కానీ ఇలాంటి చిన్నపిల్లని ఇంటికి తీసుకెళ్లి పెడితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఫాదర్? ఇది సభ కట్టుబాట్లు మీరినట్టే అవుతుంది. చర్చి ఫాదర్ ప్రజలకి ఏమని సమాధానం చెప్తారు చెప్పండి. ఈ అమ్మాయి భవిష్యత్తు గురించి చేయబడినప్పుడు, ఈ అమ్మాయి తల్లి జెస్సీ చనిపోయినప్పుడు మీ చట్టం న్యాయం ఊటికి టూర్కి వెళ్ళాయా? ఆగండి ఫాదర్, వాళ్ళని కొంచెం మాట్లాడనివ్వండి. ఏ బంధుత్వం లేని వాళ్ళు ఒకే ఇంట్లో కలిసి బ్రతికితే సమస్య ఏంటో మీరు చెప్పండి. అది అమ్మాయి బంధువు ఉన్నాడు కదా సైమన్, వాడు చూసుకుంటాడని చెప్పాంగా. కానీ దానికి ఆ అమ్మాయి ఒప్పుకోవాలి కదా. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఫాదర్? ఆ అమ్మాయికి బంధువులు మేము ఇక్కడ ఉన్నాంగా. నోరు మొయ్. మా నాన్న బంధువని ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుని వస్తే ఆ టప్పా సేవియర్ నా నాన్నే కాదు. నా కన్న తండ్రిని నేను చూడలేదు. నాకు 3 నెలలప్పుడే అతను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రెండో తండ్రి వచ్చాడు, టపా సేవియర్. నా ఊహ తెలిసినప్పటి నుంచి అతను నన్ను ముట్టుకున్నది, ఎత్తుకున్నది ప్రేమతో కాదని నాకు తెలుసు. కంగారు తన పిల్లని చూసుకున్నట్టే మా అమ్మ నన్ను చూసుకుంది. ఛాంపియన్ అవ్వాలని కాదు, అతని దగ్గర నుంచి కాపాడుకోవడానికి. నా 8 ఏళ్లకి అమ్మ నన్ను బాక్సింగ్కి పంపింది. హాస్టల్కి పంపింది కూడా అతనికి భయపడే. ఆ సేవియర్ చావాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉండేది మా అమ్మ. ఆ ప్రభు దాన్ని నెరవేర్చాడు. ఇంకా యాంటనీ అని నేను పిలిచినా నాన్ననే దానికి అర్థం. అందరికీ ఒకటి చెప్తున్నాను, నా లైఫ్లో నిర్ణయం తీసుకునే వయసు నాకు వచ్చింది. అందుకని నాకు మంచి చేస్తున్నాను అనుకుని ఎవరూ ఇక పంచాయతీ చేయాల్సిన అవసరం లేదు. యాంటనీ రా, మనం వెళ్దాం. ఒక్క నిమిషం ఆగమ్మా. లారెన్స్, నీ సమస్య తీరిపోయిందనుకున్నా. ఫాదర్ ఇతనెందుకు ఇక్కడి నుంచి వెళ్ళు, వదులు, వెళ్ళు. చర్చిలో గొడవలే వద్దు, వెళ్ళు, వెళ్ళమంటుంటే. బాబా